అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మాధవ, సమాధియందు నిలిచిన స్థితప్రజ్ఞుని ప్రమాణం ఏది? ఏం మాట్లాడతాడు? ఎలా ఉంటాడు? ఏ విధంగా ప్రవర్తిస్తాడు? శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తనలో అవగాహన చేసుకున్న ఆత్మతత్వం చేత తనలోనూ సర్వత్రా ఏకమై వ్యాపించి ఉన్న ఆత్మతత్వమునందే తృప్తి చెంది అనాత్మ పదార్థముల యందు కోరికగాని దృష్టిగాని లేనివాడై తన మనస్సులో అనాదిగా నిలిచి ఉన్న కామాదులనన్నిటినీ ఎప్పుడు పూర్తిగా విడుస్తాడో సాధన కర్మను ఆచరించే ఈ బుద్ధియుక్తుడు అప్పుడు స్థితప్రజ్ఞుడనబడతాడు. అర్జున, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. లౌకిక దుఃఖములందు క్షోభ చెందక, లౌకిక సుఖములంటే ఆకర్షణ లేక, జగద్విషయములందు ఆసక్తి లేక, అవి ఫలిస్తవో లేవోనన్న భయం లేక, అవి ఫలించనందువలన కోపం చెందక, విషయములందు ఈ విధంగా మౌననిష్టలో ఉండగలిగిన సాధకుడు స్థితప్రజ్ఞుడనబడతాడు. సూక్ష్మములైన మనస్సులోని కామములను ఇలా బాహ్యరూపంగా గుర్తించి నిగ్రహించు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎవడు సర్వత్రా ఆసక్తి లేనివాడు, సర్వత్ర సర్వ విషయములలో వచ్చే శుభాశుభములు పొందినప్పటికీ సంతోషింపడు, ఇవన్నీ వాస్తవ దృష్టిలో ఉనికి లేనివి కనుక ద్వేషింపడు, అతని ఆత్మజ్ఞానం స్థిరమైనది. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కామాదులు ఇంద్రియములను సూక్ష్మరూపంలో బాహ్యములైన కామ్య విషయములందు ప్రేరేపణ చేసి బాహ్య స్థూల రూపములను పొందింపజేసి ఫలితంగా ద్వంద్వములను అనుభవింపజేస్తాయి. గుణప్రవృత్తిలో అంటే గుణకర్మలలో ఇలా ఇంద్రియాదుల సూక్ష్మ స్థూల ఫలరూప కర్మలయందు కామాదులే ఇంద్రియార్థములు. బయట నుండి అపాయం కలుగుతుందని భయపడినప్పుడు తాబేలు తన అవయవములను తన డిప్పలోకి ఎలా లాక్కుంటుందో అలాగే సాధకుడు తన సాధనకు అడ్డు వస్తున్న కామాదుల సూక్ష్మ స్థూల ఫలరూప కర్మస్థానముల నుండి తన ఇంద్రియములను నిగ్రహిస్తాడు. ఈ సాధకుని ఆత్మజ్ఞానం స్థిరమైనది.
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అయితే అణిమాది సిద్ధుల కోసం ఇంద్రియ నిగ్రహం చేసేవారికి విషయతృష్ణ చావదు. ఆత్మతత్వమును కోరి తత్వదృష్టితో సాధన కర్మాచరణ పూర్వకముగా ఇంద్రియ నిగ్రహం చేసిన వాని కామ సంకల్పం కూడా నాశనమవుతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అర్జున, పరమార్థమును కోరియే తత్వదృష్టితోనే ఎందుకు సాధన కర్మను ఆచరించాలో తెలుసా? అలా కాకపోతే మోక్ష సాధననే చేస్తున్నామనుకున్నప్పటికీ, వివేకమును పొందామనుకున్నప్పటికీ, అనేక జన్మల నుండి గుణకర్మలలో బలీయమైన ఇంద్రియాలు సాధనలో ముందంజ వేస్తున్న మానవుని వివేకమును కూడా బలాత్కారంగా నాశనం చేస్తున్నాయి. ఇది నిశ్చయం. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక బలీయములైన ఇంద్రియములనన్నిటినీ నిగ్రహించి మాధవుడనైన ప్రకృతికి నాథుడను అధిపతిని అయిన నేనే పరమగతిగా సాధన చేయాలి. ఎవని యొక్క ఇంద్రియములు నిశ్చయంగా వానికి స్వాధీనములో వాని ఆత్మజ్ఞానం స్థిరమైనది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
అనాత్మ విషయములను ఊహించే మానవునికి వాటి యందు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన ఆశ, కోరిక పుడుతుంది. కోరిక ఫలించదు. ఫలించకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల ఆత్మానాత్మ వివేకం నాశనమవుతుంది. వివేక నాశనం వల్ల గురు, శాస్త్ర, పరమాత్మల నుండి గ్రహించిన బోధ స్మృతికి కూడా రాకుండా పోతుంది. పర్యవసానంగా పరమార్థ జ్ఞానమునందు, తత్వదృష్టియందు, సాధన కర్మయందు పూర్వమున్న జ్ఞానం కూడా నశించి మానవ జన్మ మట్టిపాలవుతుంది. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. దేహం కూర్చోవటం మొదలైనవి, కర్మేంద్రియములైన వాక్కుకు మాట్లాడుట, చేతులకు ఇచ్చిపుచ్చుకొనుట, పాదములకు నడచుట మొదలైనవి, జ్ఞానేంద్రియములైన శ్రోత్ర, త్వక్, చక్షుర్జిహ్వా ఘ్రాణములకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, మనస్సుకు విచారణ, బుద్ధికి నిశ్చయం చేయటము, ఇవి ఆయా ఇంద్రియములకు సూక్ష్మరూప ఇంద్రియ కర్మలు. ఇవే ఇంద్రియముల కేవల కర్మలు, నిజస్వరూపములు, స్వస్వరూపములు, ఇంద్రియముల తేజస్సు. ఈ ఇంద్రియములు కామప్రేరితములై గుణకర్మలను చేసేటప్పుడు సూక్ష్మ స్థూల ఫలరూపములలో కామ్యరూపములై తమ తేజస్సును పోగొట్టుకుంటున్నవి. ఆ దేహేంద్రియాదులే ఆత్మతత్వమును కోరి సాధన కర్మను ఆచరించేటప్పుడు సూక్ష్మ స్థూల ఫలరూపములలో కూడా ఆత్మస్వరూపమునే పొందుతున్నాయి. కనుక రాగద్వేషములను విడిచి ఇంద్రియముల చేత సాధన కర్మను ఆచరిస్తున్న సాధకుడు ప్రశాంతతను పొందుతాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. మనస్సు ప్రశాంతతను చెందితే సాధకుని సర్వదుఃఖములు నాశనమవుతాయి. దుఃఖనాశనం చేత నిర్మలమైన మనస్సు గల సాధకుని జ్ఞానం ఆత్మతత్వమునందు స్థిరమవుతుంది. నాస్తి బుద్ధి అయుక్తస్య నచ యుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములను నిగ్రహించలేని వానికి జ్ఞానం లేదు. జ్ఞానం లేని వానికి ఆత్మతత్వం స్థిరం కాదు. ఆత్మతత్వం స్థిరం కాకపోతే ప్రశాంతత లేదు. ప్రశాంతత లేక సుఖమెక్కడిది? లేదు. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివంభసి.
ఎందుకంటే నీటిపై తేలుతున్న పడవ పెనుగాలి చేత మునిగిపోయినట్లే ఇంద్రియముల గుణప్రవృత్తిలో చెరించే మనస్సు ఏ ఇంద్రియాన్ని అనుసరిస్తే ఆ ఇంద్రియ ప్రభావం అతని సాధనను నాశనం చేస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక ఎవని ఇంద్రియాలు సూక్ష్మ స్థూల ఫలరూప కర్మలలో ఉన్న అన్ని ఇంద్రియార్థముల గుణప్రవృత్తి నుండి నిగ్రహింపబడుతావో అతని ఆత్మజ్ఞానం స్థిరమైనది అర్జున. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వభూతములకు ఏ ఆత్మతత్వం చీకటి వలె తోస్తుందో ఇంద్రియ నిగ్రహం గలవాడు దానియందు ఆనందమును అనుభవిస్తాడు. ఏ అనాత్మ పదార్థములందు భూతములన్నీ మెలకువతోనూ ఉత్సాహంతోనూ ఉంటవో ఆ సంసారం ఆత్మతత్వానుసంధానం చేసే మునికి తమస్సుగా కనిపిస్తుంది. సంసారితో పోల్చి సాధకుని సాధన పద్ధతిని చెబుతున్నాను, గుర్తించు అర్జున. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. అప్పటికే పూర్తిగా నిండి ఉన్న సముద్రంలో అనేక నదుల నీరు విరామం లేకుండా ప్రవేశిస్తున్నప్పటికీ ఆ సముద్రం ఎలా చలించక గట్టుదాటక ఉంటున్నదో అలాగే ఏ సాధకుడు అన్ని కామములు తనకై నిలిచి ఉన్నా చలించక వాటిని విలీనం చేయగలుగుతాడో ఆ సాధకుడు ఆత్మతత్వానురూప శాంతిని పొందుతాడు. కామములను ఏ కించిత్ కోరేవారైనా వారికి ఈ శాంతి ఎప్పటికీ లభించదు. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంస్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిం అధిగచ్చతి. అన్ని కామములను విడిచి కామముల స్పృహ కూడా లేక మమత్వ అహంకారములు లేక
ఏ సాధకుడు సంచరిస్తాడో అతడు పరమశాంతిని పొందుతాడు. येषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्याम् अन्तकालेऽपि ब्रह्मनिर्वाणं रुच्छति. ఇదే బ్రాహ్మీ స్థితి, బ్రహ్మతత్వమునందు నిలిచే స్థితి అర్జున. ఈ స్థితిని పొందిన సాధకుడు ఇక మోహమును పొందడు. అంతేకాదు, దేహావసాన కాలంలో కూడా ఈ స్థితిలో నిలిచి మోక్షమును పొందుతాడు. ఓం తత్ సత్ इति श्रीमहाभारते भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः.